జరుగుతున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున మీరు వాటిని ఏమాత్రం కూడా కట్టడి చేయలేకపోతున్నందుకు పెట్టరేగిపోతున్నాయి. ఇలాంటి శక్తులన్నీ కూడా మీ అదను చూసుకొని, మీ బలాన్ని చూసుకొని, మీరు ఏమీ అనరని తెలిసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇసుక దోపిడీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా గ్రావెల్ వరకు ప్రతి ఒక్కటి దోపిడీ ఇష్టారాజ్యంగా చేస్తూ ఉంటే చేష్టలుడిగి కూర్చున్నారు. మీరు పోలీసు వాళ్లను ఏమాత్రమూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వెళ్ళొద్దని చెప్పేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరి మీద కూడా సోషల్ మీడియా వారియర్ల మీద కేసులు పెట్టి, దొంగ కేసులు పెట్టి వాళ్ళనందరినీ జైలుకు పంపించే కార్యక్రమం, పోలీసు వాళ్ళ చేత కొట్టించే కార్యక్రమం, ఇలా ప్రతి ఊరిలోనూ ప్రతి గ్రామంలోనూ నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి. మీరు ఈ రకమైనటువంటి